नमः हरि ओम श्रीकेशवं रुद्रं मे बद्धम चंद्रः प्रभास विजितः पांचजन्यं मार्ताण्डकोटिरुद्रोद्दलतीक्ष्णचक्रं वन्दे गदाधरमहं सुरवन्दवन्द्यं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं गमनध्यं वोनिध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं स्वामी जगन्मोहनी केशव स्वामी ముందు కేశవ రూపం వెనక జగన్మోహని ఆకారం స్వామి కిరీటం శంఖం చక్రం అభయహస్తం హస్తరేఖలు మన అరచేతిలో ఉన్నట్టు స్వామి అరచేతిలో హస్తరేఖలు గద పట్టుకున్నట్టు హస్తం ఉంగరాలు గోర్లు వాటి నైపుణ్యత గద శ్రీదేవి భూదేవి భార్యలు విష్ణు పాదోద్భవి గంగ పాదాల మధ్యలో గంగ పుట్టింది చిన్న గంగాదేవి విగ్రహం ఆ విగ్రహం నుంచి గంగ వస్తుంటుంది గంగ స్రవిస్తుంటుంది పాదాల మధ్యలో ఎప్పుడు తడిగా ఉంటాయన్నమాట నిరంతరం గంగ స్రవిస్తుంటుంది పాదాల మధ్యలో గంగ వస్తుంటుంది ఇక్కడ విశేషం అది గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నారు శ్రీకృష్ణమూర్తి వారు దశావతారాలు మత్స్యావతారం కూర్మావతారం వరాహవతారం నారసింహావతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం బలరామ అవతారం బుద్ధ అవతారం కలిక అవతారం తుంబుర నారదులు గానం చేస్తున్నారు కిన్నెర కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు ఆదిశేషు పడగ విప్పినట్టుగా రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది ముందు కేశవ రూపం వెనక జగన్మోహని ఆకారం వెనక రూపం చామంతి పువ్వు కురులు ముడేసుకున్నట్టుగా ఉంటుంది ఆడవాళ్ళు ముడేసుకున్నట్టుగా చేతులకు దండగడియాలు పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా కనిపిస్తుంది పుట్టుమచ్చిది పద్మని జాతి శ్రీలక్షణం తెల్లగా పొడుగ్గా ఉంటుంది పుట్టుమచ్చ కాళ్ళకు అందేలు గజ్జెలు ఈ వెనక జగన్మోహని ఆకారం ముందు కేశవ రూపం రెండు రూపాలతో విష్ణుమూర్తి అవతరించారు దేవతలకు రాక్షసులకు అమృతం పంచినప్పుడు జగన్మోహని అవతారం ఎత్తారు అమృతం పంచబెట్టేసి స్వామి రథం మీద వస్తుంటారు విష్ణుమూర్తి ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథం చక్రం వంటి శీల రాలిపోయి రథం ఆగిపోతుంది ఏంటి రథం ఆగిపోయిందని స్వామి వెనక చూసేసరికి ఈ జగన్మోహని ఆకారాన్ని శివుడు మోహింపడి వెంబడొస్తూ ఉంటాడు ఈ మోహని ఆకారాన్ని శివుడు మోహింపడి వెంబడొస్తూ ఉండగా మన నిజ స్వరూపం చూపిస్తే గాని ఈ శివుడు ఆగేట్లేడని విష్ణుమూర్తి వెనక మోహని ఆకారంతో ముందు కేశవ రూపంతో ఇక్కడ అవతరించారు విష్ణుమూర్తి శివుడు ఇదంతా విష్ణుమాయ ఇంతవరకు వచ్చామనుకుని శివాలయం ఉంటుంది ఈ దేవాలయం ఎదురుగా శివాలయం ఉమా కమండేశ్వర స్వామిగా ఆ స్వామి అక్కడ వెలిసారు ఈ స్వామి ఇక్కడ వెలిసారు అందుకే క్షేత్రంలో ఎదురు బదులుగా ఉంటాయి శివకేశుల ఆలయాలు స్వయంభూ క్షేత్రాలు రథం చక్రం వంటి శీల రాలిపోవడం వల్ల ఈ గ్రామానికి రాలి అని పేరు వచ్చింది పూర్వం రత్నాపురం పేరుతో పిలిచేవారు ఈ గ్రామం ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళ మహారాజులు ఆలయ నిర్మాణం చేశారండి అప్పటికే అవతరించారు స్వామి ఇక్కడ స్వయంభుక్తంగా అవతరించారు అంతా కూడా సాలగ్రామశిల ఏకశిల విగ్రహం స్వయంభూ అనమాట మీరు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మీరు ఏ కోరికైనా నెరవేరితే ఎక్కువగా ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ రావడం ఉద్యోగ ప్రమోషన్ రావడం నమ్మకం అనమాట పూర్వం నుంచి కూడా ఆ నమ్మకం అలా ఉంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే ఆ కోరికలు నెరవేరితే నమ్మకం అలాగే ఇక్కడ 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు స్వామికి ఇష్టమైన రోజు బుధవారం అన్నమాట ఇక్కడ అందుకే మీరు ఏదైనా కోరుకుంటే 5 బుధవారాలు వచ్చి 5 ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళాలి 5 వారాలు పూర్తయిన తర్వాత మీరు ఇక్కడ మాస కళ్యాణం అవుతుంది ప్రతి నెల కూడా శ్రావణ నక్షత్రం రోజున స్వామి కళ్యాణం అవుతుంది ఆ కళ్యాణంలో మీ కోరిక ఏదైనా ఉంటే కళ్యాణం రాయించుకుని జరిపించుకోవచ్చు 5 వారాలు పూర్తయిన తర్వాత వ్యాళీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం. ఆత్రేయపురం మండలం వ్యాళీ గ్రామం శ్రీ జగన్మోహని కేశవస్వామి వారి వేద పండితుడిని నేను. నా పేరు టీవీ ఫణికుమార్ అవధాని అంటారు. దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టి తిరిగి జగన్మోహిని రూపంలో వస్తుంటే ఇంత దూరం వచ్చేటప్పటికి ఆయన రథం శీల రాలిపోయింది. రాలిపోతే ఏమిటి రాలిపోయింది ఎందుకు రాలిపోయింది అని చెప్పి వెనుదిరిగి చూస్తాడు ఈయన. ఈ కేశవస్వామి వెనుదిరిగి చూస్తాడు. కేశవస్వామి వెనుదిరిగి చూస్తే అక్కడ నుండి శివుడు మోహించబడి వస్తూ కనపడతాడు.
మన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడుస్తున్నాడు శివుడు. మన నిజ రూపం చూపించకపోతే లాభం లేదు, ఆయన ఆగేటట్టుగా లేడని చెప్పి ఇలా తిరిగి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో అక్కడే శిలగా ఉండిపోయాడండి. ఆయన విష్ణు పాదోద్భవిం గంగా, విష్ణు పాదాల యందు గంగ పుట్టిందండి. ఆ గంగాదేవి ఎప్పుడు ఎల్లప్పుడూ మన శరీరం మీద శ్వేత బిందువుల మాదిరి, అంటే మరి మన శరీరం మీద చెమట మాదిరి ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి. అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే, అక్కడ విశేషం ఉమాకమండలేశ్వర స్వామిగా ప్రసిద్ధికి ఎక్కారండి. అక్కడ లింగము పానపటం రెండే ఉంటాయి. సోమసూత్రం ఉండదండి, చివరిలో చండీశ్వరుడు ఉంటాడు. మనం ప్రతి శివాలయానికి వెళ్ళి చూసినట్లయితే సోమసూత్రం ఉంటుందండి, చివరిలో చండీశ్వరుడు ఉంటాడు. ఆయన విడపడదని తప్పట్లో లేకపోతే చిటుకులో వేసి మనం గోత్రం పేరు చెప్పుకుంటాం. ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉండదండి, ఈ శివాలయంలో ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే, ఒక చుక్క నీళ్లు పోసినా స్వామివారి మీద ఆ గర్భాలయంలోనే ఇంకిపోతాయండి. 1,00,000 బిందెలు నీళ్లు పోసినా అక్కడే ఇంకిపోతాయండి. ఎన్నో శాస్త్రఘట్టాభిషేకాలు, పూర్ణకుంభాభిషేకాలు జరిగాయి. ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒక ఉద్ధర నీళ్లు కూడా ఎవరు బయటకు తీసుకున్నారండి. అక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోవాల్సిందే. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఉన్న క్షేత్రములన్నీ క్షేత్రానికి ఇంత మహత్యం అండి. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఇంకెక్కడ ఏ క్షేత్రంలోనూ ఉండరు. ఇండియా మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఏ క్షేత్రంలోనూ ఉండరు. భారతదేశం మొత్తం మీద ఏ క్షేత్రంలోనూ ఉండరు అంటే కంట్రీస్లో అసలు ఉంటండి. ఎందుకంటే అది భోగభూమి, ఇది కర్మభూమి. భోగభూమి కర్మభూమికి గల తేడా ఏమిటయ్యా అంటే, భోగభూమిలో మనం ఎంతైనా భోగం అనిపించచ్చండి. అంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు. కర్మభూమిలోనే కర్మ చేయాలండి. మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడికి షోడశ మహాకర్మలు ఉంటాయండి. ఆ షోడశ మహాకర్మలు చేయవలసింది ఇండియాలోనే, భారతదేశంలోనే. మరి ఎక్కడో నాకు వివాహం అయింది, ఆస్ట్రేలియాలో ఉపనయనం అయిందంటే కుదరదండి. ఇండియాలోనే, భారతదేశంలోనే చెయ్యాలి. ఎప్పుడైతే రథం శీల రాలిపోయిందో అప్పటి నుంచి ర్యాలీగా పేరుంది ఈ గ్రామం. అంతకు పూర్వం రత్నాపురంగా వెలుగుండేది గ్రామం.